చాలా కష్టపడి జెండాలు మోసి కండువాలు వేసుకొని మైకులు పెట్టి ముచ్చట్లు చెప్పి మొత్తం ఎగిరి దుంకి ఆడి పాడి ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేదే ఒక బీఆర్ఎస్ కార్యకర్త అనుకో. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళ ఊర్లలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల గురించి కావచ్చు, నిజంగా ఆయనలాగా కష్టపడే కార్యకర్తలకు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఆయన పొందలేని ఉద్యోగం ఎంతమంది అయితే పొందడానికి ఇబ్బందులు పడుతున్నారో ఆయన కింది స్థాయిలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగుల గురించి కావచ్చు, కష్టపడి కొట్లాడి వాళ్ళ తరఫున ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అనుకున్న పనులను చేయించుకోవాలా ఈ కార్యకర్త. లేకపోతే ఇక మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందయ్యా, నేను కేవలం కాంగ్రెస్ వాళ్ళని వేసుకుంటా, ఇటు మోయి మళ్ళీ బీజేపీ వాళ్ళని వేసుకుంటా, వీళ్ళని నడుచుకుంటా వాళ్ళని నడుచుకుంటా అంటే ఏమన్నా బతుకులు మారుతాయా? ఇది ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలే చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గదే చేస్తూ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు గదే చేస్తూ ఉన్నారు. మీ పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ పైన మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, అవసరమే లేదు. మీ పార్టీతోటి మీరు కొట్లాడుండ్రి, ఇంకో పార్టీతోటి అవసరం లేదు.